సార్ రాహుల్ రామకృష్ణ గారు కానీ ఆన్సర్ చేయాలి, బుష్గా కాదు. చెప్పండి సార్. మీకు లీడ్ క్యారెక్టర్లో సినిమాలో వచ్చినా చేస్తలేదంట అనే టాక్ ఉంది బయట. అవును సార్. ఎందుకు సార్, ఏమైంది? బరువు బాధ్యతలు వద్దు సార్. అంటే ఏ బరువు బాధ్యతలు మీకు లీడ్ క్యారెక్టర్ వచ్చే బరువు బాధ్యతలు నాకు వద్దు సార్. వాటి వెనకాల వచ్చే డబ్బులు ఉంటాయి కదండి. నా డబ్బులు ఎందుకు సార్, వద్దు సార్ నాకు డబ్బులు. ఆ డబ్బులతో పాటు తలనొప్పులు వస్తాయి సార్, వద్దు సార్ అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ కాకపోతే ఫ్యాన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో అభిమానులు అడగొచ్చు అనమాట బ్యాంక్ బ్రోస్ని. సో మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క నిమిషం మీరు కూర్చొని ఉండండి, ఇంకో 2-3 క్వశ్చన్స్. మైక్ ఇవ్వండి అన్నా. ఆల్రెడీ మైక్ వెళ్ళిపోయింది. ఏ అన్నా? ఎక్కడ ఏ అన్నా? రామకృష్ణ. చెప్పు. నాకు ఒక అమ్మాయి మీద రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ ఉంది. ఓకే. February 14th రోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నావా? చెప్పు, చేసావా? చెప్తా. కృష్ణకాంత్ పార్క్ రమ్మని చెప్పా. ఓకే. మళ్ళీ అయితే తనతో పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడు తనకన్నా ఆ అమ్మాయి బాగా నచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆవిడకే చెప్పు, కుదిరితే ఇద్దరికి చెప్పు. ఇద్దరు ఒకరే. ఏంటి ఒకరే? ఒకరికే చెప్పాలి. నాకు చెప్పు. ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ డార్లింగ్. ఐ లవ్ యూ మోర్. ఐ లవ్ యూ మోర్ దెన్ మోర్. ఓకే అన్న. ఈ ప్రేమని తట్టుకోలేకపోతున్నాం కానీ మైక్ ఇచ్చే అమ్మ పక్కకి. ఆల్ బ్యాంక్ బ్రోస్ ముగ్గురికి అన్నా. దర్శన్ నీ ముగ్గురికి క్వశ్చన్. బాగున్నావా? బాగున్నా. యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ అన్న. అయితే నువ్వు మన రాహుల్ అన్నది గుప్త నిధులది బాక్స్ కొట్టేసినావు కదా, అట్లా నా గుప్త నిధులను దాచుకోవడానికి ఎన్ని బాక్సులు కొత్త బాక్సులు వేసినా కానీ ఆ బాక్సులు కొట్టేస్తుర్రు. కాబట్టి నాకు కొత్త బాక్స్ కావాలా, గుప్త నిధులు బాక్సులకు. బాక్స్ ఈ ప్రశ్న ఏందో నాకు ఇంకా అర్థం కాదు. ఆయన కొంట్లో బాగాలేదే, ఇంకేదన్నా అడగరాదు పాపం. అది కాదు, నీ బాక్సులు కొట్టేస్తుర్రా, నాకేం అర్థమైతలేదు. బాక్సర్లు కొట్టేస్తుర్రా, ఏడు ఆరేస్తున్నావు నువ్వు ముందది. ఏడు ఆరేసినా కొట్టేస్తుర్రా అన్న. ఏంది ఏమన్నా మరి సెంట్ కొట్టి ఆరేస్తావా లేకపోతే ఉత్తకుండా? బాక్సర్లో 1 గుప్త నిధులు ఉన్నాయి, అందుకే కొట్టేస్తున్నారు. అది 1 పాయింట్. అది బాధ. అది సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? కొత్త బాక్సులు కావాలన్నా. కొత్త బాక్సులు కింద ఉన్న షాప్, అదేం షాప్ రా అది? రాహుల్ వచ్చిన బట్టల షాప్. ఆ షాప్ లో దొరుకుతాయి, తీసుకో మరి బాక్స్. ఆ డిక్కీ కూడా కొట్టేసిర్రు. ఇక సాలే కూర్చోదా. థ్యాంక్ యూ అన్న. అరే హాయ్ దర్శి అన్న, రాహుల్ అన్న, హాయ్ విష్ణు అన్న. హాయ్ అన్న. సో ఎంత ట్రై చేసినా బ్యాక్లాగ్స్ క్లియర్ అవట్లా, ఏదైనా సొల్యూషన్ ఇస్తారని. నేను 24 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇది మన వాళ్ళు కాదని కాలేజ్ మానేశాను. నేను నాకు తెలిసిన సొల్యూషన్ అయితే అదొకటే. సో ఇఫ్ యూ కమ్ టు బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నేను అదే చెప్తా, కాలేజ్ మానేమంటారు. చదువుకుంటుంటే మీరే వచ్చారన్న ఆ పాపల్ని తీసుకొని. ఏ పాపల్ని? వెనకాల పాపల్ని. ఎక్కడికి వచ్చాము? షూట్లో కల్లోక థియేటర్లోకే వస్తాం అంతే, అక్కడ దాకే. హాయ్ అన్న. హాయ్. యాక్చువల్గా నా లవర్ పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర, చాలా పెద్ద లిస్టే ఉన్నట్టు. చాలా పెద్ద లిస్ట్ ఉంది అన్న. చెప్పన్నా. ఎందుకంటే మీరు మాకు సీనియర్స్ కాబట్టి. ఆల్రెడీ మీతో పాటు నేను 1 week చేశాను నేను కూడా. ఏంటిది? థ్యాంక్స్. ఓకే. షూట్లో ఏం చేసిర్రా? షూట్లో మీ జూనియర్ కింద చేసిన అన్న నేను. ఓకే ఓకే. సో చాలా మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు, ఈ పాంప్లెట్ చూస్తే తెలుస్తుంది. అలాగే నాకు కూడా ఒక హెల్ప్ చేస్తారని చెప్పండి. అండ్ మా లవర్ వచ్చి మా బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేసిందన్న, పెళ్లి చేసుకుంది. ఏం చేయాలో తెలియట్లేదు అన్న, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారు? మంచి పని చేసింది కదా. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని వాడి దగ్గరికి వెళ్తే నువ్వు నీకే ప్రాబ్లం అవుతుండే కదా. సో బేసికలీ ఏంటంటే సింపుల్గా డిఫీట్ యాక్సెప్ట్ చేసి, అమ్మాయి మంచిగా అయింది, నాకు పెళ్లి కాలేదు, ఆమెతో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ. ఐషా ఖాన్ ఇస్ సింగిల్ బై ద వే. హలో రాహుల్ అన్న. అన్న నమస్తేనే. వీళ్ళందరికీ కనీసం లవర్ ఉందని చెప్పుకోవడానికి ఉంది, కానీ నాకు అది కూడా లేదు. బయటకు ఈ మంత్రం 3 సార్లు చెప్తే ఓం భీం బుష్ అని లవర్ దొరుకుతుందా? ఏమో చెప్పి చూడు. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. ఐ లవ్ యూ. కింద పార్కింగ్ లో బండి ఎక్కేటప్పుడు చూడు, బండెక్కి జూబ్లీ చెక్ పోస్ట్ కాడ యూటర్న్ తీసుకునేటప్పుడు చూడు, ఖచ్చితంగా ఆపుతారు నిన్ను. దొరికితే నీకు ఫోన్ చేస్తే చెప్తా అన్న. తప్పకుండా ఫోన్ చేయి అన్న. హాయ్ అన్న. అన్న
అన్న ఎంత ట్రై చేసినా మందు సిగరెట్ మానలేకుండా మానాలంటే ఏం చేయాలన్నా? మందు సిగరెట్ మానలేకపోతున్నావు, మానాలంటే ఏం చేయాలి? అవును. మానే అంతే. మానేయాలి. మానలేకుండా మానేయడం మానే అంటున్నా. ఎలా ఓకే, బట్ సీరియస్ నోట్లీ చెప్తా. సిగరెట్ మానేయాలంటే ఒక యాప్ ఉంది, దాని పేరు క్విట్ ష్యూర్ అని. యాప్ డౌన్లోడ్ చేసుకో. నాకు హెల్ప్ అయింది, నేను మానేసిన. అట్లా మానేస్తావా అన్న? యా. ఓకే అన్న. మందు కూడా ఇట్లనే పొద్దున్న లేచి చాలా బాబు ఇంకెంత తాగుతావు అని బంద్ చేసిన. ఓకే. హాయ్ అన్న, నా పేరు బాబీ. ఈ అన్నకి గడ్డం ఉన్న అన్నకి బుష్ గెడ్డమున్నా అన్నాక ఎన్ని డబ్బులు సంపాదించినా ఈఎంఐ ఖర్చు అయిపోతున్నాయి అన్న. సింపుల్గా డబ్బులు ఎట్లా సంపాదించాలి చెప్తే, ఫస్ట్ ఈఎంఐలు కట్టకు. ఈఎంఐలు కట్టకపోతే పోలీసులు పంపిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్నవా ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కట్టకు. ఆ అమ్మాయి కూడా కడతలే. ఆ అమ్మాయి కడతలేదా? నువ్వు కన్నాలు మాత్రం ఎవరు కడుతు? నువ్వు కడుతున్నావా అమ్మాయిలు కడుతురా? నేనే కడతా అన్న. నువ్వు కడుతున్నావు. ఓకే. సో ఇప్పుడు పైసలు మిగులుతలేవు. మా హర్ష నన్ను అడుగు, నెక్స్ట్ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాడు, మినిమం 17,000 కోట్లు సంపాదిస్తున్నావు. అంత వద్దన్న, ఏదో కొంచెం ఒక కోట. ఇది ఈవెంట్ అయిపోయాక ఈ కోట తీసుకుపో. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.